ఇవాళ రోజు మానవ వనరుల శాఖకు సంబంధించి మంత్రివర్యులు ఐటీ విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన ఎంత విజయం పొందారనేది ఇవాళ రోజు మనం కనుక్కుందాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువకుడు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ప్రతి పల్లె పట్టణంలో ఆయన తన తొలి అడుగులతోటి రాష్ట్రం మొత్తం పర్యటించి తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంలో లోకేష్ బాబు గారి పాత్ర కీలకమైంది. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా తన సంచలనాత్మక నిర్ణయాలతో గత ప్రభుత్వంలో అనేక తప్పిదాలు చేసిన విద్యా ప్రణాళికల్ని సమానంగా మారుస్తూ రాష్ట్రంలో విద్యని చాలా అతి దారుణంగా నయవంచన చేసిన గత ప్రభుత్వాన్ని దారిలో పెట్టే విధంగా ప్రతి అధికారిని సంప్రదింపు జరిపి విద్యాశాఖకే ఈ రాష్ట్రంలో చాలా కఠినమైనది విద్యాశాఖ అంటే అలాంటి శాఖని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారికి అప్పచెప్పి రాష్ట్ర పిల్లల భవిష్యత్తు బావాలి, మన భవిష్యత్తు బాగుండాలంటే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో పిల్లలు కూడా భాగస్వాములు అవ్వాలి, ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి, విద్యా విధానం ఎలా ఉండాలి, విద్యా విధానంలో పెనుమార్పులు ఎలా తేవాలనే సంస్కరణ సృష్టికర్త నారా లోకేష్ బాబు గారు. అలాంటి లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో కూడా ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో జన్మదినం జరుపుకోవడం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి కార్యాలయంలో ఈరోజు జన్మదినం జరుపుకోవడం చాలా సుపరిణామం. రాష్ట్రంలో ఎప్పటికీ మరిపోలేని విధంగా లోకేష్ బాబు గారు దశ దిశగా రాష్ట్ర పరిపాలనా విధానంలో కానివ్వండి పెను మార్పులు తెచ్చే విధంగా దావోస్ పర్యటనలో కూడా అనేక కంపెనీల ద్వారా అనేక పెట్టుబడులు ఇచ్చే విధంగా అతి చిన్న వయసులో రాష్ట్రంలోనే దేశంలో కూడా ఒక మేధాశక్తి గల నాయకుడే నారా లోకేష్ బాబు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం.